రాబడి కథం భూములు పొతం. సో 9,292 ఎకరాలకు స్కెచ్. 90-92 ఎకరాలకు స్కెచ్ చేశారు. మల్టీ యూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక భూములపైన కాంగ్రెసు పెద్దల కన్ను. భూముల రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లిస్తే చాలు. ఇతర అవసరాలకు వినియోగించుకునేలా మార్పు. నగరంలో 9,292 ఎకరాలు గుర్తించిన ప్రభుత్వం. వేల కోట్లు దండుకునేలా కీలక నేతల ప్లాను. సో ఇది పరిస్థితి. ఏ ఏ దేశం ఏగినా ఏమున్నది, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు, ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా, ఏ ప్రభుత్వ చరిత్ర చూసినా ఏందయ్యా అంటే వీళ్ళు భూములను అమ్ముకోవాలి, మద్యాన్ని ఏరులుగా పారించాలి, జనాల కుటుంబాల చిచ్చులు పెట్టాలి, వాళ్ళ జేబుల్లో ఉన్న డబ్బులను లాక్కోవాలి, పన్నుల రూపంలో జనం వెన్నులు విరిచి వాళ్ళ దగ్గర డబ్బులని దోచుకోవాలి. ఇదే ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏ రాష్ట్రమైనా ఇదే విధానం కొనసాగుతుంది. సో, ఇప్పుడు తెలంగాణలో గూడా అదేమి మినహాయింపు గాదు. సో, ఈ ప్రభుత్వ భూములకు ఓనర్లు ఎవరయ్యా అంటే జనం. వాస్తవానికి ప్రజలు ఓనర్లు. కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ప్రభుత్వమే ఈ భూములను అమ్మకానికి పెట్టి, డబ్బులను సంపాదించి, ఆ డబ్బులలో వాళ్ళకి రావాల్సిన కమిషన్లు తీసుకొని 70% కమిషన్లు, 30% జనాలకు. సో, ఏంది భిక్షం వేస్తున్నారు. జనాలకు భిక్షం వేస్తున్నారు. ఏది జనాల యొక్క భూముల్ని అమ్మి పబ్లిక్ ఓనర్స్. ఈ ప్రభుత్వ భూములకు ఓనర్స్ ఎవరయ్యా అంటే పబ్లిక్. ఈ పబ్లిక్ ఓనర్స్‌గా ఉన్న భూములని అమ్మేసి మీకోసమే అమ్ముతున్నామని జెప్పి వాళ్ళకు 30% ఇస్తున్నారు. వీళ్ళేమో 70% మింగేస్తున్నారు. సో, ఆ రకంగా ఇప్పుడు మళ్ళా 9,292 ఎకరాల భూములను మళ్ళా అమ్మేయడానికి స్కెచ్ చేశారట. మరి ఆ స్కెచ్చు ఎంతవరకు అమలవుతుందో కాదో చూడాలి. ప్రజాధనాన్ని దోచుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా నగరంలోని విలువైన పారిశ్రామిక వాడల భూములపై కన్నుబడింది. ఓకే. హైదరాబాద్ పరిధిలోని ఈ భూములను రియల్ ఎస్టేట్ సహా ఇతర రంగాలకు వినియోగించేందుకు సిద్ధమైంది. పరిశ్రమలకు కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తే ఆ కేటాయింపు రద్దవుతుంది. అవును. నిబంధనలున్నా వాటిని పట్టించుకోకుండా భూ వినియోగ మార్పిడికి పావులు కదుపుతుంది. ఇందులో ప్రధాన అంశం ఏందంటే మల్టీ యూజ్ జోన్లు. ఇంతకుముందు ఏంది? రెసిడెన్షియల్ అంటే రెసిడెన్షియలే కట్టుకోవాలి. ఇండస్ట్రియల్ అంటే ఇండస్ట్రియలే కట్టుకోవాలి. సో, వ్యవసాయం అంటే వ్యవసాయం చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు? మల్టీ యూజ్ జోన్. అంటే రెసిడెన్షియల్‌లో ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. ఇండస్ట్రీలో రెసిడెన్షియల్ పెట్టుకోవచ్చు. ఈ 2 కాకపోతే అక్కడ వ్యవసాయం చేయొచ్చు. వ్యవసాయం చేసే చోట కూడా ఇండస్ట్రీ పెట్టొచ్చు. సో, నీ ఇష్టానికి వాడుకోవచ్చు. దాన్ని ఒక్కటే రకంగా అంటే నీ ఇష్ట రీతిన దాన్ని వాడుకో. భూమిని నీకు నచ్చినట్టు వాడుకో అని ఈరోజు మల్టీ యూజ్ జోన్‌లను చేస్తున్నారు. ఈ మల్టీ యూజ్ జోన్‌లు చేయడం వల్ల పారిశ్రామిక వాడలను సో, ఎవ్వరైనా ఇంకా అక్కడనే భూములను ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి కట్టబెడితే వాడు పరిశ్రమ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నేను వేరే దానికి వాడుతున్నా అని ఆ పరిశ్రమ పెట్టే భూమిని కూడా వీళ్ళే వాడుకోవచ్చు. సో, ఆ రకంగా ఈ పారిశ్రామికవేత్తలకు, దళారులకు భూములను అప్పనంగా కట్టబెట్టేందుకు సాగుతున్న కుట్ర ఇది అనేది మనకు అర్థమవుతుంది. వేల కోట్లు దండుకునే విధంగా కీలక నేతల ప్లాను. సో, పారిశ్రామికవేత్తల్లో చర్చ జరుగుతుంది. పెట్టుబడులు, పరిశ్రమలు రావాలన్న లక్ష్యంతో 50-60 కిలోల సబ్సిడీ ధరలకు పరిశ్రమలకు భూములకి. దీంతో అప్పట్లో నగర శివార్లు ప్రాంతాలకు ఉన్న 22 చోట్ల పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. అవి నగరంలో శరవేగంగా అభివృద్ధి చెందినాయి. మన దగ్గర అప్పట్లో శివారు ప్రాంతాలకు ఉన్న పారిశ్రామిక వాడల చుట్టూ ఇప్పుడు జనావాసాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏమైంది? 10ల కోట్లు పలుకుతున్నాయి. ఇప్పుడు 100ల కోట్లు. అప్పుడు ఏ మాత్రం ధర లేని ఇప్పుడు 10ల కోట్లు, 100ల కోట్లు. పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. వెరీ గుడ్. టెక్నాలజీ మారడం వల్ల చాలా పరిశ్రమలు కాయలా పడ్డాయి. అనేక పరిశ్రమలు మార్కెట్ పోటీని తట్టుకోలేక మూతపడ్డాయి. దీంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పారిశ్రామిక వేడలను ఔటర్ వెలుపలకు తరలించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఔటర్ వెలుపల పారిశ్రామిక వేడలు ఏర్పాటు చేసిందట. నామమాత్రపు ధరతో మార్పిడికి అవకాశము. సో, ఇది ఏంది? ఈ మార్పిడి అవకాశం నామమాత్రం. కేటాయించిన భూములను లీజు పూర్తయిన తర్వాత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడమో, బహిరంగ మార్కెట్ ధర ప్రకారం వారి వద్ద ధర వసూలు చేసి వారికి యాజమాన్యం అంటే వాళ్లకు అప్పుడు రాయితీ మీద ఇచ్చింది. ఇప్పుడు పరిశ్రమలు లేవు కాబట్టి మరి నువ్వు ఉంచుకుంటానంటే మార్కెట్ రేట్ మాకే పే చేయి.
లేదా ఉంచుకోను అని అంటే మేము వాటిని స్వాధీనం చేసుకుంటాము అనే కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధపడ్డది. సో, హిల్‌టప్‌లో భాగంగా రిజిస్ట్రేషన్ విలువలో 30% ఫీజుగా వసూలు చేసి వారికి భూ వినియోగ మార్పిడి అనుమతులు. సో, నువ్వు పరిశ్రమలకిచ్చావు. కానీ ఇక్కడ పరిశ్రమ లేదు. సో, నేను దీనికి భూ వినియోగాన్ని నీకు మార్చుకునేటందుకు ఇస్తాను. నువ్వు వ్యవసాయం చేసుకుంటావా? ఇల్లు కట్టుకుంటావా? వెంచర్ ఏసుకుంటావా? ఇక నీ ఇష్టం రా బాబు! అంటే వెంచర్‌లేసుకోండి. మీరు మంచిగా రియల్ ఎస్టేట్ చేయండి. 30% మీరు కేటాయిస్తే చాలు. మీరు ఇంకా పరిశ్రమల కోసము రాయితీలు తీసుకోండి. ఆ రాయితీలతో పొందిన 30% మీరు ఆళ్ళకిచ్చేసేయండి. ఇచ్చేసి మంచిగా ఫ్లాట్‌లేసుకొని, వెంచర్‌లేసుకొని బిర్రగా సంపాదించండి. మా కమిషన్‌లు మాకియ్యండి. మీరు దండుకునేది మీరు దండుకోండి. గతంలో పరిశ్రమ గజం ₹10 చొప్పున ధరను నిర్ణయించి వారికి కేటాయించారు. ఇప్పుడు చదరపు గజం భూమి 1,00,000 దాటింది. రిజిస్ట్రేషన్ విలువ 20,000-30,000 ఉన్నది. ఈ ఇల్టపు విధానం ప్రకారం పారిశ్రామిక నిర్వాహకులు ఎంత చెల్లించాలి? 30% చెల్లిస్తే అంటే 20,000-30,000 ఉన్న చోట 6,000 చెల్లిస్తే సరిపోతది. సో, 1,00,000 ఉన్న భూమిపై హక్కులు పొంది దర్జాగా ఎవరికైనా డెవలపర్‌కి ఇచ్చుకోవచ్చు. ఇది రూ. 1,00,000 గజం ఉన్న భూమిని 6,000కు, 7,000కు గజం చొప్పున కొనేయొచ్చు. కొనేసిన తర్వాత నీకు హక్కులు లభిస్తాయి. నువ్వే రియల్ ఎస్టేట్ చేసుకుంటావా? డెవలపర్‌కి ఇచ్చుకుంటావా? ఇక నీ ఇష్టం. అది నీ భూమి నీ ఇష్టం. సో, మొత్తానికి రూ. 1,00,000 భూమిని ఏం చేయబోతున్నారు? ఇంతకుముందు పరిశ్రమలు పెట్టకపోతే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలి. ఇంకో పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలి. లేదా ప్రభుత్వమే అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. లేదా ప్రభుత్వ అవసరాలకు దాన్ని వినియోగించాలి. ఇట్లాంటి విధానం ఉండే. ఇప్పుడేం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం పరిశ్రమలు పెట్టుడు, వాళ్ళకు ఉపాధి కల్పించుడు, మళ్ళా ఇంకో పారిశ్రామికవేత్తకి ఇవ్వడు. వాడు గూడా ఏంది ఈ పరిశ్రమలు పెట్టకపోవడం ఇదంతా లొల్లెందుకు మనకు? ఊకసప్పుడుగాక ఈ పరిశ్రమలు ఎవడికైతే ఇచ్చినామో వానికి ఇప్పుడు రూ. 1,00,000 గజమైంది. పరిశ్రమ పెట్టే పరిస్థితిలో లేదు. కాబట్టి వానికి 6,000కో, 7,000 30% గవర్నమెంట్ రేట్‌లో 20,000-30,000 గవర్నమెంట్ ధర ఉన్నది. సో, అందులో 30% 6, 7,000 అయిందనుకో. ఆని దగ్గర ఎకరాల కొద్దీ ఉంటది. వాడు బ్రహ్మాండంగా అప్పు తెచ్చైనా వీడు గాదు. వీని తరపున వేరే వాడే కడతాడు డబ్బులు. అరె బాబు! నీ దగ్గర డబ్బు లేకపోయినా సరే నాకు అమ్ముతానని ఒప్పందం రాసిస్తే రూ. 1,00,000ది ఈ 6,000కు, 10,000కు 10,000కే అనుకుందాం. రూ. 1,00,000ది 10%. సో, ఇట్లా 10,000కు గజం చొప్పున వస్తే రూ. 1,00,000 ఎవడు కొనడు? ఊరికి కొంటారు. సో, అట్లాంటి మరి 10,000కే ఇస్తారా అంటే లేదు. అందులో 20%, 30% ఈ మన రాజకీయ నాయకులు, దళారులు, అధికారులు వాటి మొత్తం తిన్న తర్వాతనే మనకి రిజిస్ట్రేషన్ ఇస్తారు. లేకపోతే వానికి చుక్కలు చూపెడతారు. పట్టపగలు చుక్కలు చూపెడతారు. సో, ఇది ఈ ముగ్గురు మళ్ళా ఎవరు? రాజకీయ నాయకులు, అధికారులు, దళారులు చేసిన పెద్ద స్కెచ్ భూములను అమ్ముకోవడానికి. సో, రాబడి లేదు, భూములు పోతాం. రాబడి లేదు అనేది అది తప్పు. రాబడిని తీసుకునే తెలివి లేదు ఈడ. ఎందుకు ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేదు అంటే అది తెలివి లేకపోవడము. భూములను పూతం పట్టడం అంటే ఇది ఆస్తులను సంపాదించుకోవడానికి, పెంపొందించుకోవడానికి పన్నిన ఒక కుట్ర.